న్యాయశాఖ మంత్రి గారు పార్లమెంట్లో 2014 నా పూర్వమే మా पार्लियामेंट में पहली बार इंडिया के बाद साइकिल में पार्लियामेंट आना शुरुआत किया है। साइकिल में पार्लियामेंट आया और वैसे ही जो है दलित परिवार से आते हुए भी आईएएस पूरा किया है और आज कानूनी मंत्री और इतना नहीं है आज जो है विशेष करके राजस्थान में कोई संत है वो संत भी हरे बड़े के बारे में कहा दिल्ली में उन्होंने कहा बताओगे बोले इसलिए मैं उनको विशेष రెండు చరణాల పాట మీకు పాడి వినిపిస్తాను। పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పాడరా పాడరా మన పాట। నమస్కారం। మన బంగారు అందరికీ బంధువు, అందుకే అందరూ పిలిచాం। ఎలాగైతే ఆయన ప్యాషన్ రైట్ ఇంకోరికి కొన్ని రాదు సార్, రాజకీయం లేకుండా ఏది ఉండదు। రాజకీయ సమైక్యతనే దేశాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతనే రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతనే సెక్యులరిజాన్ని కాపాడాలా, ఆ విధంగా మనం ముందుకు పోవాలని కూడా సెలవు తీసుకుంటాం। ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్। ఇప్పుడు ఉపయోగించి 1,63,188 క్యాటరాక్ట్ సర్జరీస్ చేయడం జరిగింది। వరంగల్ జిల్లాలోని 44 గ్రామాలకు దత్తత తీసుకొని 18,673 ఉచిత శస్త్రచికిత్సలు చేశారు। 16 గ్రామాలను నివారించదగిన అంధత్వం లేని గ్రామాలుగా ప్రకటించారు। ఫ్యామిలీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు। ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ ఆయన 2015 నుండి భారత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు। 1992 నుండి కేర్ మోడల్ హై స్కూల్ నడుపుతున్న మనీరా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు। ఆయన ఒక సామాజిక కార్యకర్త మరియు క్రీడాకారులు। ZPHS పెన్పహాడ్లోని సైన్స్ మరియు బయాలజీ బోధన చేస్తున్నారు। ధన్యవాదాలు పవిత్ర గారు। కార్యక్రమ రూపకర్త బంగారు దత్తాత్రేయ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు। అలాగే ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఆ బాధ్యతలు స్వీకరించినటువంటి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। అలాయ్ బలాయ్ అనేది ఇది మానవత్వం, మనుషులకు సంబంధించినటువంటి భావన। ఇందులో పార్టీలు లేకపోతే సిద్ధాంతాలు అనేవి ఇందులో ఎనడము। మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం। మనిషి అనేది కేంద్ర బిందువు। ఆ మనిషి ఆ మానవత్వం పరిధి వెళ్ళాలంటే ఇలా ఒకరికొకరు అన్ని సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి కలిసి ఉండాలి అనే ఒక సద్భావనతో ఈ కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు। అందువల్ల ఇందులో కాంగ్రెస్ వారు వచ్చారు, బీజేపీ వారు వచ్చారు, అదే టీఆర్ఎస్ నాయకులు స్వాగతం సుస్వాగతం। ऑनरेबल दत्तात्रेय ने ये लव और अफेक्शन का भी एक माध्यम है और पंडित नेशनल इंटीग्रेशन है। जितने भी पार्टी के जितने भी विचारधाराओं के लोग यहाँ आकर के गले मिलते हैं, ये अलाई वलाई शुरू करने के लिए मैं बंडारू दत्तात्रेय जी का बहुत बहुत धन्यवाद देता हूँ। बहुत इसको नेशनल इंटीग्रेशन किया हमारे एरिया में। हम भारत पाकिस्तान सीमा के नजदीक रहने वाले लोग हैं, वहां ये कह रहा सब अलाई नाम का सौदा 18वीं शताब्दी में कह रहा है। सब आपस में लड़ते रहते हैं तो संत कह रहा है देख कर दुनिया का दमदा। जी इन्होंने बहुत ही सुंदर कार्यक्रम यहाँ आयोजित किया है और मुझे भी आमंत्रित किया, स्वागत भी किया, सम्मान भी किया। आप सब लोग ఈ సాగరం
తరలి వస్తున్నటువంటి జన సాంద్రం ఏ రకంగా ఉందో మనం చూస్తున్నామో దానికి ప్రతీక మన హనుమంతరావు గారు కూడా పెద్దలు రాజ్యసభ మాజీ రాజ్యసభ సభ్యులు కూడా వారు మన ఉద్దేశించి మన ఇక్కడ హనుమంతరావు అన్న అదే వరకు సినిమా వాళ్ళు వచ్చారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, అదేవిధంగా గవర్నర్ వచ్చారు, మాజీ ఏది చీఫ్ జస్టిస్ కూడా రావడం జరిగింది, పార్లమెంట్ మెంబర్లు వచ్చారు, శాసనసభ్యులు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. విశేషం ఏంటంటే మా దత్తన కోరుతున్నా ఏమిటంటే దత్తన ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర సెపరేట్ అయినా కూడా ఆ కల్చర్ ను కొనసాగిస్తున్నామంటే మా దత్తన ఆలోచనే. కానీ ఈ కల్చర్ ఆంధ్రలో కూడా దేశం ఏమిటి తెలుసా, గత 21 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలైబలై మొదలు పెడితే అంచెలంచెలుగా ఈ అలైబలై ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడంతో ఇక మనకు దత్తన్న పిలుస్తాడు, అలైబలై పెడతాడు, బోటి మొదలు పెడితే కార్యం వరకు కార్లు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు, చేప కావచ్చు, గొర్రె కావచ్చు, ఇవన్నీకి అలైబలై. అయితే నేను ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం, కానీ దసరా వచ్చిందంటే అలైబలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం. పాత తగాదాలు కానీ పాత కొట్లాటలు కానీ ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి. మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ. నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా, నెక్స్ట్ అలైబలై ఏది రాయలసీమలో జరగాలి. ఆడ ఇటోడు ఇటు అటోడు అంటే నేను అడిగిన గతంలో, అరే ఎందుక మీ పంచాయతీ అంటే అరే మీ కల్చర్ వేరే, కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మళ్ళీ అలైబలై అంటారు. మా దగ్గర ఇటో అటో నియమం ఇదే పంచాయతీ. అందుగురించి విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీలు వచ్చారు. అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు, మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు, అన్ని పార్టీల సిపిఐ, అదేవిధంగా బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. మా దగ్గర కూడా కల్చర్ అంబర్పేటలో ఎలక్షన్ అప్పుడే పార్టీలు పండుగలప్పుడు వచ్చిందనుకో దసరా అందరం కలిసి పనిచేస్తాం. అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఏది అలైబలై రంగంటే మా దత్తన్న గుర్తొస్తాడు. అదే మీ కూతురు విజయలక్ష్మిని వచ్చి అలైబలై రాయలసీమలో చేయండి, కర్నూలులో చేస్తారా, కడపలో చేస్తారా, అనంతపూర్లో చేస్తారా, చిత్తూరులో 7 అమ్మాయి వాళ్ళు ఒకటే పని, కొట్టుకోవడం చంపుకోవడం, కొట్టుకోవడం చంపు, ఇదే కనిపించాలి. దీన్ని కల్చర్ మార్చాలి. అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది. ఫ్రాక్షనిజం పోవాలంటే, అదేవిధంగా ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలైబలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి. మేమందరం వస్తాం, ఆ కల్చర్ ను మారుతాం, అందరం కలుగుతాం. ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీ, ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒకటే. పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని మనం ఉద్దేశించి మానవత్వానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహనీయుడు దత్తన్న. ఈ రోజులలో పార్టీల మధ్య బాటలు తీసుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిగణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకెళ్ళినటువంటి సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది. దత్తన్న నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుంది, కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన తర్వాత
దత్తన్న యొక్క ఆచరణ, ఆయన వ్యవహార శైలి, ఆయన పనితీరు, ఆయన మనుషులు ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అబ్బురపడ్డా. మాలాంటి వాళ్ళం దత్తన్న లాంటి ఆ మానవ సంబంధాల అల్లికని, దత్తన్న లాంటి మానవతావాదిని, దత్తన్న పేదలు ఎక్కడ చేతితే ఎక్కడ గొంతెత్తితే నేనున్నా అని చెప్పే దత్తన్న వారి యొక్క ఆచరణ మాకు కూడా ఒక ఆదర్శవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని అలై బలై కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలై బలై అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలై బలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకి పంచుకునేటువంటి కార్యక్రమం అలై బలై కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలై బలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలై బలై కార్యక్రమం. గౌరవనీయులు పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు, విజయలక్ష్మి గారు, వేదిక పడినటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మిగతా పెద్దలందరికీ ముందున్న మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. దసరా పండగ తెలుగు వారికి, తెలంగాణ వారికి ఒక గొప్ప పండగ. చెడు మీద దుష్టుని విజయించినటువంటి సందర్భం జరుపుకునే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అలై కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజార్టీ ప్రజల గుండెల్లో ఉంది. దత్తనం చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వారిని అనుసరిస్తా ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వాడు. ఆయన ఒక పార్టీకి ప్రతిత్వం వహించిన మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తాత్రేయ గారు. ఇవాళ వారిని సత్కరించిన తర్వాత వారితో అలై బలై తీసుకున్నప్పుడు నాకు మా పెద్దన్న ఆశీర్వాదం జరిగినట్టుగా ఉంది తప్ప వేరొకటి కాదు. ఇది మహోన్నతమైన కార్యక్రమం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకి, కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక వేదిక. 1 ఏళ్ల నుంచి ఈ వేదిక నడుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ వేదిక నడవాలి. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే అని నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. వేరే కార్యక్రమంలో బిజీ ఉన్నారు. ఇప్పుడు కవిత గారిని మా అలై బలై కమిటీ ఫౌండర్, అదే రకంగా మా చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు కవిత గారిని సన్మానిస్తున్నారు. అప్పుడు కవిత గారు కూడా దత్తాత్రేయ గారిని సన్మానిస్తున్నారు. ఈ అలై బలై కార్యక్రమంలో వారిని వారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు మా విమలక్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. విమలక్క గారు జాగిపోండి, రాజీనామా జరగండి. అక్కడ విమలక్క గారు, విమలక్క రండి. జరగండి కొద్దిగా అదే స్పీకర్స్ మాట్లాడాలి జరుగుతుంది. మరి అలై బలై అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా
కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడుగానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలామంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు. మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలామంది చెప్పినారు. మన సాంప్రదాయాలను, ఆచారాలను, మన సంస్కృతిని 10 కాలాల పాటు వచ్చే తరం తెలుసుకోవాలని దసరా మరునాడు అలాయ్ బలాయ్ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారి, అదేవిధంగా సోదరిమణి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి అంటే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి చేసిన పెద్దలకు, పాత్రికేయులందరికీ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దత్తన్న పక్షాన కూడా అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండాతోటి ఎవరికి దారి వారి యమునా తీరే అని ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భాలు తెలంగాణ ఒక నినాదం ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకంగా వచ్చే యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణ నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాలతో కత్తులు తీసుకున్నట్టుగా కొట్టాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసి మెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. 2 చరణాల పాట మీకు పాడి వినిపిస్తాను. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట ప్రతి నోట. జై తెలంగాణ. బతుకమ్మ దసరా వెంటనే వస్తుంది. ప్రకృతికి మనిషికి ముడిపడిన జీవితాలు గనక ప్రకృతిని కాపాడుకోవాలి. అడవు
రైల్వే గారు వారు మంచి బాగా ఆయన వారు వాడాల్సిన